హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రజెంట్ ఏపీలో రకరకాల స్కాముల గురించి వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా లిక్కర్ స్కామ్ గురించి చాలా పెద్దగా నడుస్తుంది. 3,500 కోట్లకు పైగా గత ప్రభుత్వం అవినీతి చేసింది అంటూ ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చెప్పటమే కాకుండా దాని మీద విచారణ కూడా చేపట్టింది. అయితే మరి విద్యుత్కి సంబంధించి దాదాపుగా 12,700 కోట్ల రూపాయలు ట్రూ అప్ ఛార్జెస్ ప్రజల నెత్తి మీద భారం మోపినటువంటి ప్రభుత్వం, మరి గత ప్రభుత్వము వరుసపెట్టి ట్రూ అప్ ఛార్జెస్ అని చెప్పి వసూలు చేసింది. మరి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం, గత ప్రభుత్వం విద్యుత్ పరికరాల కొనుగోళ్లలో భారీ అవినీతి జరిగింది, వాటికి సంబంధించినటువంటివన్నీ లెక్కలు లేవు, సో అందుకు వాటిని సర్దుబాటు చేయడానికి మేము ఛార్జెస్ వేయాలని చెప్తుంది. మరి ఓవరాల్గా గత ప్రభుత్వ హయాంలో మరి ఈ విద్యుత్ పరికరాల కొనుగోళ్లకు సంబంధించి లెక్కలు సరిగా లేకపోతే మద్యం మీద ఏ విధంగా అయితే విచారణ జరుపుతున్నారో అదే విధంగా ఈ కరెంటుకు సంబంధించి, ఈ విద్యుత్ డ్రాప్ ఛార్జీలకు సంబంధించి, విద్యుత్ పరికరాల కొనుగోలుకు సంబంధించి ఎందుకు విచారణ జరపట్లేదు, ఎందుకు సిట్ వెయ్యలేదు, సో అసలు ఏం జరుగుతుంది దీనికి సంబంధించి, దీని మీదే చాలా సింపుల్గా అర్థమయ్యే విధంగా చెప్తాను. సో ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే, ఒక అద్భుతమైనటువంటి ఒక పకడ్బందీ పక్కాగా ఒక ఫ్లోలో చక్కగా జరుగుతున్నటువంటి ఒక స్కామ్. దీంట్లో ఏం చేస్తున్నారంటే, ఫస్ట్ థింగ్ నిబంధనలు తొంగలో దొక్కటం. రెండవది ఏంటి అంటే అడ్డగోలుగా వాళ్ళకి నచ్చిన వాళ్ళకి టెండర్లు ఇచ్చుకుంటాం. మూడవది ఏంటి అంటే వేరే వాళ్ళు టెండర్లోకి రాకుండా ఎలా మేనేజ్ చేయాలి, ఎలా మ్యానిపులేట్ చేయాలనేది చేయటం. నాలుగవది ఏంటంటే ఈ వచ్చినటువంటి వాటికి హయ్యెస్ట్ ఛార్జెస్ ఇచ్చి, వీళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చారు కదా టెండర్, హయ్యెస్ట్ రేట్స్ ఇచ్చి వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ కొంటాం. ఐదవది ఏంటంటే అసలు ఈ ఎక్విప్మెంట్ ని టెస్టే చేయకుండా ప్రజల నెత్తిని రుద్ది ప్రజల నెత్తి మీద భారం వేయటం. అది ఏ ప్రభుత్వం దీనికి అతీతం కాదు. ఏం జరుగుతుంది అనేది నేను మీకు ఇప్పుడు క్లియర్ గా చూపిస్తా. సాధారణంగా ఏవైనా సరే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏ టెండర్ అయినా సరే, ప్రభుత్వం నుంచి ఏదైనా సరే ఒక వర్క్ వస్తుంది అంటే దాని టెండర్ పిలుస్తారు, బిడ్లు వేస్తారు. ఏ కంపెనీ అయితే బెస్ట్ ప్రైస్ కోట్ చేస్తుందో వాళ్లకు ఈ కాంట్రాక్ట్ అప్పగిస్తారు. అలాగే విద్యుత్ శాఖలో కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే, ఈ విద్యుత్తుకు సంబంధించి మనం ఏదైతే కొనుగోలు చేస్తారో దానికి వారంటీ పీరియడ్ అనేది ఉంటుంది. అది ఎంత అంటే 5 years. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, 5 years ఉంటుంది. సో ఈ 5 years వారంటీ పీరియడ్ లో ఏదైనా సరే ప్రొడక్ట్ కొనుగోలు చేసిన దానికి, సపోజ్ ట్రాన్స్ఫార్మరే కొన్నారు, కొన్నటువంటి ట్రాన్స్ఫార్మర్కి ఏదైనా సరే మనం ఏ మరమ్మతులు చేయాల్సి వస్తే, ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ అమ్మినటువంటి సంస్థే దానికి సంబంధించి బాధ్యత తీసుకోవాలి. అదే 5 years ఉంటుంది. ఈ 5 years పీరియడ్కి గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే వీళ్ళ దగ్గర నుంచి సెక్యూరిటీ తీసుకుంటుంది. ఆ సెక్యూరిటీనే ఏంటి అంటే వీళ్ళు ఏదైతే టెండర్ ఉంటుందో ఆ టెండర్ వాల్యూలో నుంచి 10% అనేది తీసుకుంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు 10% ఉంది కదా, ఇది ఎప్పటిది? 2018-19 సంవత్సరంలో టీడీపీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో టెండర్ నిబంధనల్లో పొందుపరిచినటువంటి అంశం ఇది. అంటే సుమారుగా ఒక 1,000 కోట్ల రూపాయల టెండర్ గనక వేసినట్టయితే, వర్క్ గనక పర్మిట్ వచ్చినట్లయితే ఒక సంస్థకి, ఏ అనే సంస్థకి 1,000 కోట్ల రూపాయలు వచ్చినట్లయితే టెండర్ వర్క్, అందులో నుంచి 100 కోట్లు బ్యాంక్ గ్యారంటీ డిపాజిట్ కింద పెట్టాలి, ఖచ్చితంగా పెట్టాల్సిందే. సో ఇది అప్పట్లో ఉన్నటువంటి నిబంధన. అయితే దాని తర్వాత ఏమైంది అంటే అద్భుతంగా సీన్ చేంజ్ అయిపోయింది. సో 2018-19లో ఈ నిబంధనల ప్రకారం, ఈ రూల్స్ ప్రకారం టీడీపీ 5,000 ట్రాన్స్ఫార్మర్లకు ఆర్డర్లు ఇచ్చింది అప్పట్లో. దీని తర్వాత 2019లో గవర్నమెంట్ మారింది. ఎప్పుడైతే గవర్నమెంట్ మారిందో, గవర్నమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది. ఇదేంటి అంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా 10% గ్యారంటీ డిపాజిట్ అనేది. దీంతో పాటుగా ఒక కొత్త క్లాజ్ ని తీసుకొచ్చారు. ఈ క్లాజ్ ప్రకారం ఎవరైతే లోకల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారో వీళ్ళు 10% అమౌంట్ కట్టాల్సినటువంటి అవసరం లేదు.
పర్మనెంట్ పెర్ఫార్మెన్స్ బ్యాంక్ గ్యారంటీ PPBG అని చెప్పి 20 కోట్లు కడితే చాలు. సో అంటే ఏంటి, మీకు 1000 కోట్ల రూపాయల టెండర్ వచ్చినా, 10,000 కోట్ల రూపాయల టెండర్ వచ్చినా, 20,000 కోట్ల రూపాయల టెండర్ వచ్చినా, ఎంత వచ్చినా సరే ఒక్క 20 కోట్లు కడితే సరిపోయిద్ది. మిగతా అదేది మీరు కట్టాల్సిన అవసరం లేదు. లెక్క ప్రకారం ఎంత కట్టాలి? 10% కట్టాలి. కానీ ఇక్కడ 20 crores కడితే చాలని చెప్పి వైసీపీ చెప్పింది. సో దీనికి సంబంధించి ఈనాడులో వచ్చినటువంటి ఒక చిన్న కథనం చూద్దాం. ఇది ఇప్పటి పేపర్ కాదు, నేను క్లియర్ గా చూపిస్తాను మీకు. ఇక డేట్ కూడా చూడండి, 24th June 2023. సో ఈ రోజు వాళ్ళు రాసింది ఏంటి, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ జగన్ ప్లస్ విశ్వేశ్వర రెడ్డి ఈక్వల్ టు 92,000 కోట్ల రూపాయలు. అంటే దాదాపుగా 92,000 కోట్ల రూపాయలు. అంటే మనం 1000 కోట్లకే ఒక 10% అనేది డిపాజిట్ చేయాలనుకున్నాం మనం ఆల్రెడీ. సో 1000 కోట్లకి 10% డిపాజిట్ చేయాలంటే 92,000 కోట్లకి ఎంత అమౌంట్ కట్టాల్సి వస్తుంది. కానీ దీన్నంతా పక్కన పెట్టేసేసి ఇంత భారీ మొత్తాన్ని, సో దాదాపుగా 1000 కోట్ల రూపాయలు కట్టాల్సినటువంటి ఈ వ్యవహారాన్ని సింపుల్ గా 20 కోట్ల రూపాయలతోటి తేల్చేశారు. సింపుల్ గా ఇక్కడ ఏదైతే దీంట్లో మనం మాట్లాడుకున్నామో 20 కోట్ల రూపాయలు అనేది దీంతో తేల్చేసి ఈ పర్టిక్యులర్ సంస్థకి మొత్తం అప్పజెప్పేసేసారు. ఎప్పుడు 2019 నుంచి 24 మధ్యలో. అయితే వీళ్ళకి భారీ స్థాయిలో అప్పజెప్పడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఎంతెంత వర్క్స్ ఇచ్చారనేది కూడా మనం ఒకసారి పరిశీలించినట్లయితే భారీ స్థాయిలోనే వీళ్ళకి వర్క్స్ ఇవ్వటం జరిగింది. ఇది ఒక ఎత్తు అయితే, మరి 2024లో ప్రభుత్వం మారింది కదా. 2024లో ప్రభుత్వం మారిన తర్వాత ఏమన్నా మళ్ళా పాత నిబంధనలు వచ్చినాయా, 10% కట్టాలా అంటే బేబే అది కూడా ఏం లేదు, చిచ్చి అట్లాంటిది ఏం లేదు. మళ్ళీ యథావిధిగా గత ప్రభుత్వం ఏదైతే ఫాలో చేసిందో దాన్నే ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం కూడా ఫాలో చేసింది. అదేం విడ్డూరమో అర్థం కాలేదు. 2018లోనేమో 10% గ్యారంటీ కట్టాలని చెప్పినటువంటి ప్రభుత్వం 2024కి వచ్చేటప్పటికి అవసరం లేదు, ఆ 20 కోట్లు కడితే సరిపోయిద్ది అని చెప్పి ఒక విచిత్రమైనటువంటి ఒక కొత్త జీవో తీసుకొచ్చింది. సరే, దాన్ని కూడా పక్కన పెడదాం. ఇదే ఒక వింత అయితే ఇదిగోండి, ఇది దానికి సంబంధించినటువంటిది. సో అదే కంటిన్యూ చెయ్యండి అని చెప్పి ఇచ్చినటువంటిది. సో సేమ్ టు సేమ్ గత ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో అదే ఇచ్చింది, ఏం మార్చల. సో మరి ఈ వింత ఎందుకు జరిగింది అనేది ఒకసారి వాళ్ళకే తెలియాలి. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇంకొక అంశం ఏంటంటే, ఒకవేళ ఎవరైనా సరే మన స్టేట్ వాళ్ళు కాకుండా అదర్ స్టేట్స్ నుంచి వచ్చి ఏపీలో టెండర్ వేస్తే వేయొచ్చు కదా, అవకాశం ఉంది కదా. తెలంగాణ నుంచో, తమిళనాడు నుంచో, లేదంటే యూపీ నుంచో, ఛత్తీస్గఢ్ నుంచో, బీహార్ నుంచో, ఢిల్లీ, ఎక్కడో చోట ఏదో ఒక స్టేట్ నుంచి వచ్చి వేసారనుకుందాం, గుజరాత్, రాజస్థాన్, ఏదో ఒకటి. సో వాళ్ళు నాన్ లోకల్ కదా. సో ఇతర స్టేట్ల నుంచి వచ్చి ఏపీలో టెండర్ వేస్తే, ఏపీలో గనక వాళ్ళకి టెండర్ వస్తే ప్రభుత్వం నుంచి, అందులో నుంచి 50% క్వాంటిటీ, ఆ టెండర్లో నుంచి 50% అనేది లోకల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వాలి. సో లోకల్ గా ఎవరైతే ఉంటారో, లోకల్ గా ఈ టెండర్ లో పార్టిసిపేట్ చేసేటువంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి ఇవ్వాలంటే, బయట కంపెనీ ఒక 1000 కోట్ల రూపాయలు వర్క్ ఆర్డర్ కనుక తీసుకుంటే 50% అంటే అందులో నుంచి 500 కోట్ల రూపాయల వాల్యూ అనేది లోకల్ వాళ్ళకి ఇవ్వాలి. టెండర్ వాళ్ళేసి వాళ్ళు విన్ అవటం ఏంటి, ఏ సంబంధం లేనటువంటి లోకల్ పీపుల్ కి 50% ఇవ్వటం ఏంటి, అసలు ఎందుకు ఇవ్వాలి, దేనికోసం ఇవ్వాలి? సో వర్క్ చేసేదేమో వాడు, టెండర్ గెలుచుకుంది ఆడు, అందులో నుంచి 50% తీసుకొచ్చి వీళ్ళకి ఇవ్వాలంట, లోకల్ వాళ్ళకి. ఎందుకు ఇవ్వాలో మరి ప్రభుత్వానికే తెలియాలి. ఇది ఒక వింత రూల్ పెట్టారు. సో దీనివల్ల బయట నుంచి వచ్చి టెండర్ వేసేవాళ్ళు ఖతం, రావటం మానేశారు. సో ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి టెండర్ ప్రక్రియ. ఇది ఒక ఫేజ్. ఇక రెండోది చెప్తా మీకు.
2018-19 టైంలో టీడీపీ అప్పుడు అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఈ టెండర్ విధానం ద్వారా ఏ కంపెనీలు ఫిల్టర్ అయినాయి అనేది దాదాపుగా ఒక 8 కంపెనీలు ఫిల్టర్ అయినాయి. ఇదిగో ఎస్విఆర్ ఎలక్ట్రికల్స్, హై పవర్ ఎలక్ట్రికల్స్, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, ట్రాన్స్కాన్ ఎలక్ట్రికల్స్, కన్యాక పరమేశ్వరి ఎలక్ట్రికల్స్, విజయ్ ట్రాన్స్ఫార్మర్స్, తొషీబా. సో ఏదో పెద్ద మంచి కంపెనీకే ఇచ్చారులే, మంచిదే అని అనుకుందాం. ఓకే, సో ఇన్ని కంపెనీలు 2018-19లో టీడీపీ ఫైనల్ చేసి వీటిని ఫైనల్ లిస్ట్ కింద పెడితే 2019కి వచ్చేటప్పటికి లిస్ట్ మారిపోయింది. ఇది 2019 తర్వాత 2023-24 టైంలో మీకు ఇంకొద్ది జూమ్ చేస్తే కనిపిస్తుందేమో. 23-24 7/7/2023 అంటే జులై. సో జులైలో అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో వీటిని ఫిల్టర్ చేసింది. ఫిల్టర్ చేసి ఎన్ని కంపెనీస్ని రెడీ చేసింది? కేవలం 2 కంపెనీలు, 3 కంపెనీలు, 10. సో ఈ 10టిని కూడా ఏం చేసిందంటే, మీకు ఒక మంచి స్టోరీ ఇక్కడ బాగుంటుంది. హై పవర్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, తర్వాత సాయిబాబా ఇండస్ట్రీస్, తొషీబా, విజయ్ ట్రాన్స్ఫార్మర్స్, బి శ్రీనివాసరావు పవర్ కార్పొరేషన్, ఆర్ఆర్ ఎలక్ట్రికల్స్, ఎస్విఆర్ ఎలక్ట్రికల్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఇలా ఓవరాల్గా ఒక 10 కంపెనీలని లిస్ట్ అవుట్ చేసింది టెండర్ ప్రక్రియలో. లిస్ట్ అవుట్ చేసిన తర్వాత అప్పట్లో 19-24 మధ్య ఉన్నటువంటి ప్రభుత్వం ఒక కొత్త విషయాన్ని చేపట్టింది. అదేంటి అంటే ఇది. సో ఇక్కడ ఏం చేశారు అంటే ఒక లెటర్ రాశారు. ఈఆర్డిఏకి లెటర్ రాశారు. ఏమని రాశారు? ఈఆర్డిఏకి ఎక్కడి నుంచి? ప్రభుత్వం నుంచి వెళ్ళినటువంటి లెటర్ ఇది. మేము ఒక 10 కంపెనీల్ని లిస్ట్ అవుట్ చేశాము. ఇదిగోండి 10 కంపెనీలు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. షిరిడి సాయి, ట్రాన్స్కార్న్, హై పవర్, కన్యకా పరమేశ్వరి, బిఎస్ఆర్ పవర్ కార్పొరేషన్, తొషీబా, సాయిబాబా, ఆర్కే ఎలక్ట్రికల్స్, ఎస్విఆర్ ఎలక్ట్రికల్స్, విజయ్ ట్రాన్స్ఫార్మర్స్. సో ఈ 10ట్లో నుంచి మీరు ఫిల్టర్ చెయ్యండి. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని బేస్ చేసుకుని మీరు ఎవరినైతే ప్రతిపాదిస్తారో వాళ్ళకి మేము కాంట్రాక్ట్ ఇస్తాం అని చెప్పారు. ఫైన్, ఇక్కడ వరకు బాగుంది. సో టెండర్ ప్రక్రియలో ఒక 10 మందిని ఫిల్టర్ చేశారు. 10 మంది బెస్ట్ అనుకున్నారు. వీళ్ళల్లో నుంచి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ తీయాలని చెప్పి ఒక ప్రముఖ సంస్థ చేతిలో పెట్టారు. వాళ్ళు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యి వీళ్ళకి ఒక ఫిల్టరేషన్ ఇస్తారు. ఇది బయట చూసే వాళ్ళకి కనిపించేది. బట్ బ్యాక్గ్రౌండ్ లో జరిగింది ఏంటంటే, ప్రభుత్వమే ఈఆర్డిఏకి ఒక లెటర్ రాసి ఇదిగో ఈ పాయింట్లు పెట్టండి, దాంట్లో అవి ఫాలో అయిన వాళ్ళకే మనం టెండర్ ఇవ్వాలి, మిగతా వాళ్ళకి ఇవ్వద్దు. సో ఆ పాయింట్లు ఏంటి అంటే మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఏదైతే కంపెనీ టెండర్ ప్రక్రియలో పాల్గొంటుందో ఆ సో అండ్ సో కంపెనీ గతంలో గడిచినటువంటి 3 ఏళ్ళు, 4 ఏళ్ళు లేదా 5 ఏళ్ల లోపు ప్రభుత్వానికి ట్రాన్స్ఫార్మర్స్ కానీ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ కానీ ఏదైనా సప్లై చేసి ఉండాలి. అంటే ఈ లిస్ట్ అవుట్ అయినటువంటి ఫిల్టర్ అయినటువంటి ఈ 10 కంపెనీల్లో నుంచి ఏదైనా కంపెనీ ఫస్ట్ టైం గనక టెండర్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నట్లయితే దే ఆర్ నాట్ ఎలిజిబుల్. ఆటోమేటిక్గా ఇక్కడే కొన్ని ఫిల్టర్ అయిపోతాయి. నెక్స్ట్ ఏం పెట్టారు అంటే, ఆ పర్టికులర్ కంపెనీస్ ఈ డిపార్ట్మెంట్స్ అన్నిటినీ కలిగి ఉండాలి. ఒక 10 లిస్ట్ ఇచ్చి దాంట్లో నుంచి కనీసం 8 డిపార్ట్మెంట్లు ఉండాలి అని చెప్పి ఇచ్చారు. అయ్యేంటి? మార్కెటింగ్, ఫైనాన్స్, హెచ్ఆర్, ప్రొక్యూర్మెంట్, రా మెటీరియల్, ప్లానింగ్, డిజైన్, ఇంజనీరింగ్, ప్రొడక్షన్, క్వాలిటీ, సర్వీస్ డిపార్ట్మెంట్. సో పెద్ద కంపెనీస్ అయితే మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. చిన్న చిన్న కంపెనీస్ అనుకోండి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, వాళ్ళ టెక్నాలజీ ఉంటుంది, తయారు చేయగలిగే క్యాపబిలిటీ ఉంటుంది, తక్కువ కాస్ట్తో ఎక్కువ బెస్ట్
క్వాలిటీ తోటి ఇవ్వగలుగుతారు. బట్ వాళ్ళ దగ్గర ఎక్కువ డిపార్ట్మెంట్స్ ఇట్లా ఒక ప్రాపర్ వే అనేది ఉండకపోవచ్చు. సో దీంట్లో ఇంకో సగం ఫిల్టర్. సో దీని తర్వాత ఏం చేశారు, అక్కడతో వదల్లా, ఇక్కడ కొత్తగా ఏం పెట్టారంటే వీళ్ళకి సంబంధించి ఏవైనా సరే ఇప్పుడు ట్రాన్స్ఫార్మరే కనుక తయారు చేయాలంటే ట్రాన్స్ఫార్మర్లో మనకి కాయిల్స్ కానీ స్టెప్ అప్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి కదా, కాయిల్స్ ఉంటాయి, వాటికి సంబంధించి ఏదైనా సరే దానికి సంబంధించినటువంటి అదర్ పార్ట్స్ ట్రాన్స్ఫార్మర్ రిలేటెడ్ ఏ పార్ట్ అయినా సరే సొంతంగా ఆ కంపెనీయే తయారు చేయాలి తప్ప వేరొకరి దగ్గర నుంచి కొనకూడదు. ఇది రూల్. మనం సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక కారో ఒక బైకో కొనుక్కున్నాం. సో కార్ తయారు చేసే వాళ్ళు ఎక్స్ కార్ కంపెనీ ఉందనుకుందాం. అది టాటానో, హుందాయో, టయోటానో, మారుతి సుజుకీనో, మహేంద్రానో, లేదంటే కియానో, ఇంకొకటి ఏదైనా కానివ్వండి. కంపెనీ పేరు పక్కన పెట్టేస్తే మనం ఒక కార్ తయారు చేసే కంపెనీ తీసుకుంటే కారు టైర్లు కూడా అదే కంపెనీ తయారు చేసిద్దా? కారు ఎయిర్ బ్యాగ్స్ కూడా అదే కంపెనీ తయారు చేస్తుందా? కారు హార్న్స్, బ్రేక్స్, బ్రేక్ ప్యాడ్స్ ఇవన్నీ సేమ్ కంపెనీ తయారు చేస్తుందా? సో మల్టిపుల్ కంపెనీస్ వీటిని తయారు చేస్తాయి, తీసుకొచ్చి అసెంబుల్ చేస్తారు. మీరు ఏ కార్కైనా టైర్ చూస్తే ఏదో బ్రిడ్జ్ స్టోనో, ఎంఆర్ఎఫ్, ఎక్హామానో, గుడ్ హియరో, మిచ్లిన్నో ఏవో మల్టిపుల్ ఉంటాయి. కానీ ఇప్పుడు హుందాయ్ కార్ ఉంది కదా అని హుందాయ్ టైర్స్ ఉండవు కదా, మారుతి సుజుకి కార్ ఉందని మారుతి సుజుకి టైర్లు ఉండవు కదా. నువ్వు కార్ అమ్ముతున్నావు అంటే టైర్లు కూడా నువ్వే తయారు చేసి ఉండాలి అని అంటే మూర్ఖత్వం అవుతుంది. మరి ఇది ఎక్కడ రూల్ అనేది నాకైతే అర్థం కాదు. సో ఎవరైతే ఏ పార్ట్ తయారు చేయడంలో క్యాపబిలిటీ ఉంటుందో వాళ్ళు ఆ పార్ట్ని బెస్ట్గా తయారు చేయగలుగుతారు. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని కంపెనీలు అసెంబుల్ చేసుకుంటాయి కొన్ని పార్ట్స్ని. కానీ రెడిక్యులస్గా అన్నీ మీరే తయారు చేయాలి అని చెప్పి ఒక వింత రూల్ని తీసుకొచ్చి పెట్టారు ఇక్కడ. సో ఈ వింత రూల్ ఎందుకు పెట్టారనేది తెలియదు. ఎందుకంటే సింపుల్, ఫిల్టర్ చేయటానికి. ఫైనల్గా ఇవన్నీ ఫిల్టర్ చేస్తే వచ్చినటువంటి కంపెనీలు ఏంటంటే రెండు. ఒకటి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, రెండోది వచ్చేటప్పటికి తోషిబా. మరి వీటికన్నా ఈక్వల్గా ఇచ్చారా టెండర్లు అంటే లేదు. మొత్తం దాదాపుగా ఒక 94% ఆఫ్ వర్క్ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కి ఓన్లీ కేవలం 6% వరకు తోషిబాకి ఇచ్చారు. అప్పుడు జరిగినటువంటి టెండర్లలో దాదాపుగా 1675 మాత్రమే తోషిబా కంపెనీ ఇచ్చింది, మిగతావన్నీ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్. మరి ఈ కంపెనీ మీద ఎందుకంత ప్రేమో నాకైతే అర్థం కాల. సో ఇదొక స్టంట్ అనమాట. ఇక మూడోది, ఇది ఇంకా అద్భుతం. సో ఇక్కడ ఏంటంటే ఇది ఇక్కడ మనం చూస్తున్నాం కదా, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కి ఇచ్చినటువంటి వర్క్ వాల్యూ, ఎన్ని కోట్ల రూపాయల వర్క్ ఇచ్చారు అనేది మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే ఎంత క్వాంటిటీ ఇచ్చారు. సో అంటే దాదాపుగా 1,40,000 రూపాయలు పెట్టి ఒక ట్రాన్స్ఫార్మర్ని కొన్నారు. కానీ దీని ఒరిజినల్ ప్రైస్ ఎంత ఉంటుంది అంటే అసలు మీ ఊహకు కూడా అందదు. సో ఇది ఒకసారి చూద్దాం మనం. ఇది వచ్చేటప్పటికి ఎప్పుడు 2019 సంవత్సరంలో టీడీపీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో, ఇంకా అప్పటికి ఎలక్షన్స్ జరగల, 18/4/2019. సో టీడీపీ ఫైనల్గా దిగిపోయేటువంటి టైంలో 2000 ట్రాన్స్ఫార్మర్లని ఒక్కొక్క ట్రాన్స్ఫార్మరు 62,319 రూపాయలకి పర్చేస్ చేసింది. ఇదే ట్రాన్స్ఫార్మర్ని 2024 సంవత్సరంలో 2024 ఫిబ్రవరి 2024 మార్చ్ అంటే ఎలక్షన్స్కి కొద్ది రోజుల ముందు అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భారీ స్థాయిలో రేట్లు పెట్టి కొంది, 1,40,000 రూపాయలు. మరి ఇంత సడన్ గా ఎందుకు రేట్లు పెరిగినాయో అర్థం కానటువంటి పరిస్థితి. పోనీ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏమన్నా తగ్గించిందా అంటే అది లేదు. తర్వాత వచ్చిన టీడీపీ ప్రభుత్వం కూడా అదే పద్ధతిని ఫాలో అయ్యింది. సో దీనికి సంబంధించి మీకు ఇక్కడ ఒక డేట్ చూపిస్తా. ఇదిగో ఈ డేట్ చూడండి, 18/2/2025 అంటే ఈ సంవత్సరమే. గత ఫిబ్రవరిలో
కొన్నటువంటి రేట్లు ఇవి. భారీ స్థాయిలో గట్టిగా వేశారనమాట. సో మరి నిజంగానే మార్కెట్లో ఇంత రేట్లు ఉన్నాయా అంటే అది కూడా చూద్దాం. ఇది తెలంగాణ గవర్నమెంట్ ఇది తీసుకున్నటువంటి రేట్లు ఇవి. తెలంగాణ గవర్నమెంట్ ప్రకారం తెలంగాణ గవర్నమెంట్ పర్చేస్ చేసినటువంటి రేట్ ఎంత అనేది ఒకసారి చూస్తే మనం ఆన్ యావరేజ్ వీళ్ళు ఇటు చూసుకున్న 75,000కి మించి పెట్ల. ఒక ట్రాన్స్ఫార్మర్ కి 75,000 రూపాయలు పెట్టారు. మర్చిపోయాను మీకు ఇక్కడ ఒక విషయం చెప్పటం. మనం చెప్తున్నది ఏంటంటే ఇప్పటి వరకు EEL5 ట్రాన్స్ఫార్మర్స్ అంటున్నాం. ఓకే, అంటే మనకి టీవీ, ఏసీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ ఇవి కొనేటప్పుడు మనం చూస్తుంటాం కదా 5 స్టార్ రేటింగ్ ఉందా, 5 స్టార్ రేటింగ్ ఉందా అని చెప్పి. అలాంటిదే అనమాట ఇది కూడా. సో తెలంగాణ ప్రభుత్వం 75,000 చిల్లర కొంటే ఇది ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కొన్నటువంటి రేటు ఎంత కొంది? 63,980 రూపాయలు. ఇది ఎప్పుడు పర్చేస్ చేసినటువంటి డేటు అది కూడా చూద్దాం. ఇది సుమారుగా 2025లో, అంటే రీసెంట్ గానే. సో 2023లో ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కొన్నటువంటి రేటు చూస్తే 64,418 రూపాయలు. సరే ఇది కూడా వదిలేద్దాం, ఇంకో స్టేట్ చూద్దాం. ఇది యూపీ, ఉత్తరప్రదేశ్ 2025లో పర్చేస్ చేసినటువంటి రేట్ వచ్చేటప్పటికి 61,950 రూపాయలు. మరి అత్యద్భుతంగా మన స్టేట్ లో మాత్రమే ఇంత హై రేట్ ఇచ్చి 1,40,000 ఒక ట్రాన్స్ఫార్మర్ కి ఎందుకు పెట్టాలి? అర్థం కానటువంటి అంశం కదా. సాధారణంగా ఒక 69, సరే 70,000 అనుకుందాం. ఇతర రకరకాల రాష్ట్రాల్లో రకరకాల రేట్లు. సో ఆ రాష్ట్రాల్లో అంత తక్కువకి ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చేటువంటి కంపెనీలు ఉన్నప్పుడు ఆ కంపెనీలను టెండర్ ఎందుకు వేయనివ్వట్లేదు? ఆ కంపెనీలకు వర్క్ ఎందుకు ఇవ్వట్లేదు? సో ఒకవేళ మన రాష్ట్రంలోనే ఇక్కడే లోకల్ మ్యానుఫ్యాక్చరర్సే ఆ రేట్ ఇచ్చేవాళ్ళు ఉన్నారేమో, అది ఎందుకు చెయ్యట్లేదు? ఒక్క షిరిడి సాయికి మాత్రమే కాంట్రాక్ట్లు ఎందుకు వెళ్తున్నాయి? ఆ పర్టిక్యులర్ కంపెనీకి మాత్రమే 70,000 రూపాయలు పడేటువంటి ట్రాన్స్ఫార్మర్ ని 1,40,000 రూపాయలు, అంటే ఆల్మోస్ట్ డబుల్ ద రేట్ ఇచ్చి ఎందుకు కొంటున్నాం? ఈ కొన్నటువంటి అమౌంట్ మొత్తాన్ని ట్రూ అప్ ఛార్జీలని, ఆ ఛార్జీలని, ఈ ఛార్జీలని ప్రజల నెత్తి మీద ఎందుకు రుద్దుతున్నాం? ఏం అవసరం? ఎందుకు ఈ రకంగా దోచుకుంటున్నారు? ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి స్టంట్ అయితే, అధికారులు చేస్తున్నటువంటి స్టంట్ ఇంకొకటి ఉంది, అది కూడా చూపిస్తా ఇప్పుడు. జనరల్ గా వచ్చినటువంటివి ఏవైనా సరే ప్రొడక్ట్స్ వస్తే వాటికి సంబంధించి క్వాలిటీ చెక్ అనేది చెయ్యాలి. సో సపోజ్ ఇప్పుడు ఒక 1000 ట్రాన్స్ఫార్మర్లు ఉంటే అందులో ర్యాండమ్ గా ఒక 100 ట్రాన్స్ఫార్మర్స్ ని పిక్ చేయాలి. ర్యాండమ్ గా ఒక 100 ట్రాన్స్ఫార్మర్స్ పిక్ చేసి వాటిని టెస్ట్ చేయాలి. ఈ టెస్ట్ చెయ్యమని చెప్పి చీఫ్ ఇంజనీరు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ కి ఒక లెటర్ రాశారు. సో ఈ లెటర్ ఎప్పుడు వచ్చింది? 21/3/2025. ఫైన్, ఇక్కడ వరకు బాగానే ఉంది కదా. సో ఇన్స్పెక్షన్ కంప్లీట్ అయిపోయింది అని చెప్పి ఆయన రిప్లై ఇచ్చిన లెటర్ ఇది. సో అది చూడండి ఒకసారి, 21/3/2025. సో మరి ఈ అద్భుతం ఎలా జరిగింది అనేది నాకు అర్థం కాల. 100 ట్రాన్స్ఫార్మర్లని టెస్ట్ చేసి రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పినటువంటి డేటు, టెస్టింగ్ అయిపోయింది ఇదిగోండి రిపోర్ట్ అని ఇచ్చినటువంటి డేటు రెండు ఒకటేనా? 100 ట్రాన్స్ఫార్మర్లు ఒక్క రోజులో అయిపోయినాయా? హౌ ఇట్ పాసిబుల్? సో ఇది అర్థం కానటువంటి విషయం అనమాట. సాధారణంగా ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ని టెస్ట్ చేయడానికి యావరేజ్గా 12 గంటలు పట్టింది. సైమల్టేనియస్ గా ప్యారలర్ గా ఒకేసారి ఒక 5-6 ట్రాన్స్ఫార్మర్లు టెస్ట్ చేశారనుకున్నా కానీ కనీసం ఒక 4 నుంచి 5 రోజులు మినిమం పట్టాలి. సో అట్లీస్ట్ ఆ గ్యాప్ పెట్టుకుని అన్నా రిప్లై ఇవ్వచ్చు కదా. సో ఇది ఒక అద్భుతం. సో ఇది ఒక ఎత్తు అయితే, ఈ చెకింగ్ కి సంబంధించి BIS, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఇచ్చేటువంటి నామ్స్ ఫాలో అవ్వాలి. వాటి ప్రకారం మల్టిపుల్ టెస్ట్లు ఉంటాయి. సో ఏమేం టెస్టులు చేయాలి, ఎలా చేయాలి అనేది ఇక్కడ ఉంటది. సో ఇది ఎనాక్సరీ 1లో ఏదైతే ఉందో ఈ టెస్ట్లు అన్నీ చేయాల్సిందే. 21 టైప్ ఆఫ్ టెస్ట్లు ఇక్కడ మెన్షన్ చేశారు.
సో వీటన్నిటికి సంబంధించి రిపోర్ట్ రాయాలి ఇక్కడ. సో ఈ టెస్ట్లన్నీ మళ్ళీ నెక్స్ట్ పారామీటర్స్ ఇవన్నీ కంప్లీట్ చేయాలి. టెస్ట్ ఎక్విప్మెంట్ ఏ ఎక్విప్మెంట్స్ యూజ్ చేసి ఎలాంటి టెస్టులు చేయాలి అనేది కూడా రాశారు. 11 రకాల ఎక్విప్మెంట్స్ యూజ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ టెస్టులు మొత్తం చేయాలన్నమాట. సో మరి ఇవన్నీ ఎప్పుడు చేసేసారు, ఎప్పుడు కంప్లీట్ చేశారు, ఎప్పుడు రిపోర్ట్ ఇచ్చారు? 11 రకాల ఎక్విప్మెంట్ యూజ్ చేసి 21 రకాల టెస్ట్లని 1 డేలో కంప్లీట్ చేసి రిపోర్ట్ ఇచ్చారంటే ఇది ఒక అద్భుతం నిజంగా. సో ఇదే అధికారులు చేసినటువంటి ఇంకొక అద్భుతమైనటువంటి అంశం. దీని తర్వాత నేను మీకు ఇంకో అద్భుతం కూడా చూపిస్తా. అదేంటి అంటే మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం, ఏమని మాట్లాడుకున్నాం? 5 స్టార్ రేటింగ్ ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్లని. సో అంటే పాపం ఇతర రాష్ట్రాల్లో 65,000కి 70,000కి వస్తున్నాయి అంటే మేబీ అవి 2 స్టార్ 3 స్టార్ రేటింగ్ ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్స్ అని అనుకోవచ్చు. ఇక్కడ మనం 5 స్టార్ వాడుతున్నాం కదా, దానికి సంబంధించి కూడా చెప్తాం మీకు. ఇదిగో 5 స్టార్ EEL5. ఓకే, టెండర్లో క్లియర్గా ఇచ్చారు కదా. సో మరి ఈ టెండర్కి సంబంధించి ఆర్డర్ డెలివరీ చేసినటువంటి షిరిడి సాయి తన పర్చేజ్ ఆర్డర్లో ఏం మెన్షన్ చేసింది అనేది మీరు ఒకసారి గమనిస్తే ఏమిచ్చింది ఇక్కడ? EEL3. సో మనం అడిగింది EEL5 అయితే EEL3 వచ్చింది. అంటే 5 స్టార్ రేటింగ్ ట్రాన్స్ఫార్మర్స్ సప్లై చేయాలని గవర్నమెంట్ చెప్తే 3 స్టార్ రేటింగ్ ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్లని సప్లై చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఒక మంచి విషయం ఏంటంటే ఇక్కడ ఇన్స్పెక్షన్ చేశారు కదా, మరి మనం అది కూడా చూసుకోవాలి కదా. ఇక్కడ ఇన్స్పెక్షన్ చేసిన దాంట్లో కూడా చాలా చక్కగా మెన్షన్ చేశారు EEL3 అని. మరి 5 స్టార్ రేటింగ్ ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్లకి టెండర్ వేయటం ఏంటి, 3 స్టార్ రేటింగ్ ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్లో డెలివరీ అవ్వటం ఏంటి, వాటిని వీళ్ళు టెస్ట్ చేయటం ఏంటి, భారీ స్థాయిలో ఈ రేట్లు ఏంటి, ఇవన్నీ ఎత్తుకొచ్చి మన నెత్తి మీద వేసి ట్రోప్ ఛార్జీలు, గాడిద గుడ్డు ఛార్జీలు అని చెప్పి జనాలు నడ్డి విరవటం కాకపోతే దీన్ని ఏమనాలి? ఒకసారి ఇది చూస్తే అంతు చిక్కని ట్రోప్ లెక్క. జగన్ హయాంలో ఏటాబాదుడు, ఇప్పుడు 5 ఏళ్లకు కలిపి మరో షాక్. 12,717 కోట్ల వసూలుకు డిస్కంల ప్రతిపాదన. నాడు విచ్చలవిడిగా ట్రాన్స్ఫార్మర్లు, పరికరాల కొనుగోళ్లు, ఆ ఖర్చులు ఆ 5 ఏళ్లలో చూపలేదట. ఇప్పుడు రెవెన్యూ లోటు భర్తీ చేస్తారంట. ఏంటిది, ఏం లెక్కిది? సో ఇదంతా ఒక మంచి విచిత్రం అనమాట. మన మంచి ప్రభుత్వం చేస్తున్నటువంటి మహామంచి లెక్కలు ఇవి. సో ఈ అద్భుతం ఏంటనేది ఎవరికి అర్థం కాదు. ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే అదొక వింత. గత ప్రభుత్వమే అన్నిటినీ తుంగలో దొక్కిందంటే ఈ ప్రభుత్వం అంతకంటే గట్టిగా దొక్కుతుంది. కనీసం మరి లిక్కర్ స్కామ్ కి సంబంధించి చేసినటువంటి ప్రభుత్వం ఈ కరెంట్ స్కామ్ గురించి ఎందుకు విచారణ జరపట్లేదు అనేది అంతుబట్టనటువంటి ప్రశ్న. అయితే ఇక్కడ ఒక చిన్న ఇదేంటంటే ఇప్పుడు దాకా మనం ఒక సంస్థ గురించి మాట్లాడుకున్నాం, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అని. ఇక్కడ మీరు గమనిస్తే ఒక పేరు ఉంది కదా, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ అని చెప్పి. ఇది ఇక్కడ చూడండి 40 కోట్ల రూపాయలు. ఈ 40 కోట్ల రూపాయలు ఏంటి, ఏం లెక్క, ఇది ఏం చూపిస్తున్నాడు అనుకుంటున్నారా? జస్ట్ వెయిట్. ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఎలక్టోరల్ బాండ్ హూ పెయిడ్ టు తెలుగుదేశం పార్టీ. 2024 జనరల్ ఎలక్షన్స్ లో ఎలక్టోరల్ బాండ్స్ అనేవి ఉన్నాయి అనేది మనకు క్లారిటీ ఉంది కదా. ఎవరైనా సరే పార్టీలకు ఫండింగ్ చేయొచ్చు. వైట్ మనీ ఇది. నాకు నచ్చిన పార్టీకి నేను కొంత ఫండ్ ఇవ్వచ్చు. వాళ్ళు ఎలక్షన్కి దాన్ని ఖర్చు పెట్టుకుంటారు. ఏ పార్టీకి ఎవరి దగ్గర నుంచి ఎంత వచ్చింది అనేది క్లియర్ కట్గా తెలుస్తుంది. హైయెస్ట్ ఫండింగ్ ఇచ్చింది ఎవరు? షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ 40 కోట్ల రూపాయలు ఇచ్చింది టీడీపీకి. అధికారికంగా ఉన్నటువంటి క్లియర్గా ఉన్నటువంటి లెక్క ఇది. మరి దీని గురించనే చూసి చూడనట్టు పోతుందా, లేదా నిబంధనలు ఫాలో అవుతుందా? ఈ స్కామ్ని ఎందుకు తీయట్లేదు? ఇది కడపకు చెందినటువంటి కంపెనీ ఇది. సో అప్పుడు గత ప్రభుత్వ హయాంలో ఏదో జరిగింది, సొంత ఊరు, సొంత జిల్లా, సొంత పార్టీ ఏదో అనుకున్నారంటే ఒక ఇది చేశారు, అయిపోయింది. ఇప్పుడు ఆ స్కాములు మీరు ఎందుకు తీయట్లా?
మన మంచి ప్రభుత్వం లేబుల్ వేసుకోగానే మంచి ప్రభుత్వం అయిపోదు కదా. ప్రజలను ఎత్తిన 12,000 కోట్ల రూపాయలు రుద్దుతున్నారు బలవంతంగా. ఎవడి సొమ్మిది? మీ ఇష్టం వచ్చినట్టు 75,000 ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ని 1,40,000 చేసి డబల్ ద ఛార్జ్ ప్రజల నెత్తి మీద రుద్దుతున్నారంటే కనీసం అయినా ఆలోచించాలి. ఎవరికి తెలియదు, ఎవరు పట్టించుకోవట్లేదు అనుకుంటే ఇక అది మూర్ఖత్వమే అవుతుంది. సో ఇది పరిస్థితి. అతిపెద్ద స్కామ్ ఇది. లిక్కర్ స్కామే పెద్ద స్కామ్ అనుకుంటున్నారు, దానికి మించింది ఇది. బట్ ఇది వెలికి తీయటానికి మాత్రం మంచి ప్రభుత్వం మంచిగా ముందుకు రావట్లా. ఏంటనేది ఇక అది మీకే తెలియాలి, ఆ ప్రభుత్వానికి తెలియాలి.